ఇంతకీ జై హనుమాన్లో ఉన్నారా లేదా మీరు? సార్ జై హనుమాన్ చాలా క్లారిటీ ఏంటంటే దాంట్లో సినిమా ఎండింగ్ హనుమంతుల వారి మీద చేయడం జరిగిందండి. సో ప్రొడామినెంట్లీ హనుమంతుల వారి క్యారెక్టర్ మీద సినిమా ఉంటుందండి. అందులో హనుమాన్ కూడా ఉంటాడు. హనుమాన్ కూడా ఉంటాడు. కంప్లీట్ కానీ అంతే సార్. అది ఇంకా టూ ఎర్లీ, చాలా చాలా టైం పడుతుంది అంతా. అప్పుడు తేజ గారు, అండ్ ఈ మిరాయితో హిట్ కొట్టిన తర్వాత మీరు మ్యారేజ్ చేసుకోబోతున్నారంట, నిజమేనా? అమ్మా మ్యారేజ్ సార్ ఇది ఫస్ట్ టైం వింటున్నాను నేను. ఇదైతే లేదు, ఇప్పట్లో ఇంకా 5 ఏళ్ళు మ్యారేజ్ లేదు. కానీ సరే, విశ్వప్రసాద్ గారు ఆయన డెసిషన్ తీసేసుకున్నారు. విశ్వప్రసాద్ గారు, ఇప్పుడు పొంగల్కి మన ప్రభాస్ గారిది వస్తుంది సినిమా అని చెప్పేసి అంతా అక్కడ వాళ్ళు మాట్లాడుకోవటం కదా. ఇప్పుడు మిరాయిని April 18th అని 1 year ముందే అనౌన్స్ చేశారు. ప్రభాస్ గారిది కూడా కరెక్ట్గా ఒక డేటు అలాగే ఏమైనా అనౌన్స్ చేయొచ్చు కదా. అదను ఇంకా కూడా షూటింగ్ 50% కూడా అవ్వలేదు, 60% అవ్వలేదు. ఇలాంటి రూమర్స్ అన్నిటికీ ఒకసారి చెక్ పెట్టొచ్చు కదా మీరు. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. అంటే దానికి ఒక ఈవెంట్ పెట్టి డెఫినెట్గా అనౌన్స్ చేస్తామండి. తేజ గారు, విశ్వప్రసాద్, నెక్స్ట్ 2-3 క్వశ్చన్స్ అండి. తేజ గారు, హియర్ హాయ్, మైసెల్ఫ్ హేమమాలిని. సో మీరు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారితో వర్క్ చేశారు, పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేశారు, అందరితో వర్క్ చేశారు. ముఖ్యంగా ఈ గ్లిమ్స్ చూస్తున్నప్పుడు ఐ కెన్ పర్సనలీ యాజ్ ఏ ఆడియన్ పర్స్పెక్టివ్ కింద వాళ్ళిద్దరిని చూడడం జరుగుతుంది. సో నిజంగా కొన్ని షార్ట్స్లో పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఎలివేట్ చేసి చూపిస్తే ఎలా ఉంటుందని, చిరంజీవి గారి ఐ లుక్ అని, అలాంటివన్నీ కనబడుతున్నాయి ఇందులో. సో పర్సనల్గా మీరు యాక్ట్ చేశారు కాబట్టి వాళ్ళతోటి, సో వీళ్ళు యాక్ట్ చేసింది నేను ఇన్బిల్డ్ చేసుకొని చేస్తాను అలా ఏమన్నా ఉన్నాయా? అస్సలు లేదండి, అస్సలు 1% కూడా లేదు, ఎప్పుడూ లేదు. నాకు అలాంటి ఒక్కొక్కసారి అందరు డైరెక్టర్స్ నా ఫ్రెండ్సే కాబట్టి ఏమైనా కొంచెం బాడీ మూమెంట్లో తిరిగేటప్పుడు యాక్షన్ సీక్వెన్సెస్ చేసేటప్పుడు ఎండింగ్లో చిరంజీవి గారు లాగా ఏం చేస్తూ ఉంటుంటారు. అది ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూసి ఉన్నాం కదా. కానీ అది రాకుండా ఉండడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాం. మా డైరెక్టర్స్ అందరూ చాలా ఓపెన్గా చెప్పేస్తారు. కానీ ఇంటెన్షనల్గా అయితే అసలు ఎప్పుడు ఏది చేయండి. ఆల్రెడీ చిరంజీవి గారు కూడా అన్నారు, నన్ను నేను తేజాలో చూసుకుంటున్నాను అని చెప్పేసి మొన్న ఒక ఈవెంట్లో కూడా అనడం జరిగింది. హౌ యూ ఫీల్ యాక్చువల్లీ ఇలాంటి వర్డ్స్? మీరు రెస్పెక్ట్ చేసే ఒక లైక్ ఫ్యాన్ మూమెంట్ ఉంటుంది కదా మీకు, సో ఎలా అనిపించింది ఇలాంటి అని చెప్పినప్పుడు? చాలా బ్లెస్డ్ అండి. అంటే నేను చిరంజీవి గారి చేతుల్లో నా ఫస్ట్ సినిమా నాకు 2.5 ఏళ్ళనప్పుడు చేశా. అది చిరంజీవి గారి సినిమా. సో లిటరల్గా ఆయన చేతులను ఎత్తుకుని ఆ సినిమాలో చేశారు. అలాంటిది ఆయన ఇవాళ తేజ చేసిన హనుమాను నేను చేసినట్టే ఫీల్ అయ్యాను అని ఆయన ఏదైతే చెప్పారో మీరు మాట్లాడుతుంది, నాకు ఒక ఫుల్ సర్కిల్. ఓకే, మనం బయలుదేరి జర్నీ చాలా కాలం అయింది, చాలా ఏళ్ళు అయిపోయింది, చాలా మధ్యలో చాలా ఎదుర్కొన్నాం, చాలా కష్టాలు. ఒక పాయింట్, ఒక మైల్ స్టోన్ ఉంటుంది చూడండి, ఒక మైల్ స్టోన్ మార్క్ చేసుకోవటం, మన ఆనందంగా మైల్ స్టోన్ మార్క్ చేసుకోవటం, అలాంటి పాయింట్. సో హనుమాన్ తోటి ఆల్ కిడ్స్ అందరూ కూడా సూపర్ హీరో అంటే తేజ సజ్జా అనేస్తున్నారు. అండ్ దిస్ మూవీ మిరాయ్ ఆల్సో కిడ్స్ అందరికీ కూడా సూపర్ హీరో క్యారెక్టర్స్ అంటే తేజ సజ్జా చేస్తారనిపిస్తుంది. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. విశ్వప్రసాద్ గారు. Hi, this is Vaishali Raj. Please do subscribe to IG Telugu. Hi, this is Priya Warrior. Please subscribe to IG Telugu. Hi, this is Ravindra Vijay. Please subscribe to IG Telugu. Hi everyone, this is Srimukhi. Please do subscribe to IG Telugu. Hi, this is Sarayu. Please subscribe to IG Telugu.